రెడ్డి గారు చెప్పే ఆన్సర్ సరిగా లేదు. మీ చెట్లు పడిపోతుంటే మీరు చూసి వెళ్ళిపోయారా? ఉండి చూస్తున్నారా? చోద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా? బాధ్యత లేదా అంటే చూడటం కాదు, ఇంతమంది పని చేస్తూ ఉంటే ఆపేయాల్సిందండి. ట్రాఫిక్ ఆగిపోతే అప్పుడు తెలిసి వచ్చేది. మార్నింగ్ వరకు ఎందుకు ఆగుతాయండి? అసలు బాధ్యత ఉండే వ్యక్తి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఇలా ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? నాకు తెలియదు ఏంటి ఆ ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్? ఆ ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ చెప్పండి. ఇంతమంది ఇక్కడ నిలబడి ఉంటే మీరు వచ్చి ఇవాళ ఎలాగ ఆన్సర్ చేస్తారా? ఇక్కడ పబ్లిక్ చెప్తున్నారు మార్నింగ్ చెట్టు తీసేయాలని చెప్తే తీయమని చెప్పారండి మీ వాళ్ళు. అది మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్. ఇప్పుడు మాకు తెలియదు అంటారా? చదువుకున్న వాళ్ళు ఇల్లిటరేట్స్ ఎట్లా మాట్లాడితే వేరే ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ అయ్యి ఉండి మీరు ఎట్లా మాట్లాడితే ఎలా అండి? చెట్టు పడిపోతుంది తీయమంటే అదే చెట్టు పడిపోయింది. ఇప్పుడు ఇంతమంది కష్టపడి తీశారు. ఇప్పుడు వచ్చి మాకు తెలియదండి అంటారు. ఫోన్ చేస్తే ప్రకృతి వైపరీత్యమా? పడిందనుకోండి, మీకు నోటీస్ ఇచ్చారు కదా, మీకు ఎంకరేజ్మెంట్లో ఉంది ఇవన్నీ రిమూవ్ చేయమని. మీరు తీయట్లేదు, టైం అడుగుతున్నారు. టైం అడిగినప్పుడు ఎవరిది బాధ్యత ఇది? కోఆపరేట్ చేస్తే మనం చేద్దాం, దగ్గర నుండి మనం చేసేస్తారు కదండి. మీరు కోఆపరేట్ చేస్తే డ్యామేజ్ అవ్వకుండా అంటుంది. వేరే ఉన్నా మనం ఏం చేయగలం? పడిపోతాం మనం ఆఫ్లైన్గా వెళ్ళి. డ్యామేజ్ జరిగిపోయినా మనం ఏం చేయలేదు కదా. ముందుగా ఏదైనా ప్రివెంటివ్ వర్క్ చేయాలంతే. ఈ డ్యామేజ్ ఎంతో ఎస్టిమేట్ చేయండి. ఈ డ్యామేజ్ ఎంతో ఎస్టిమేట్ చేయండి. ఈ వైట్లన్నీ మళ్ళీ రిస్క్లో తీసుకోండి. ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి. 7 వల్లే కదా పోయింది. ఎంక్రోచ్మెంట్లో ఉన్న చెట్లు పడిపోవడం వల్ల డ్యామేజ్ అయింది. ఈపీడీసీఎల్కి డ్యామేజ్కి ఇవ్వండి, పే చేస్తారు, ఇంక్లూడింగ్ మ్యాన్ పవర్. ఇంతమంది మనుషులు పనిచేస్తూ ఉంటే ఏమాత్రం కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా మీరు ఫోన్ చేయమంటే 2 నిమిషాలు తీసుకున్నారండి. మీతో మాట్లాడండి. మీ అందరూ రిలాక్స్ అవ్వండి. వీళ్ళందరూ పడతారు, పబ్లిక్ సఫర్ అవుతారు. మీరు రిలాక్స్ అవ్వండి. సిగ్నల్ లేని ప్లేసుల్లో పబ్లిక్ మీద సంపాదిస్తున్నారు మీరు డబ్బు, స్టూడెంట్స్ మీద. ఆ మాత్రం పబ్లిక్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా మీకు? అది మీది కాదు, అది మీది కాదు. ఎంక్రోచ్మెంట్లో ఉన్నదాన్ని తీయడానికి కూడా మీకు ఇబ్బంది ఏంటి? ఏం సహకరిస్తారండి? డ్యామేజ్ జరిగిపోయి మనం చేయగలం. మార్నింగ్ ఇవన్నీ మళ్ళీ బస్సులు ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు అని చెప్పడం అనమాట. తెలివితేటల ప్రసాద్ అబ్బారెడ్డి గారు, మీరు ఇప్పుడున్న జరుగుతున్న విషయం గురించి మాట్లాడండి. ఇప్పుడు చెప్తా ఉన్నారు ఎప్పుడు చెట్టు పడినా మీ వాళ్ళు ఎవరో క్లియర్ చేయరంట. పబ్లిక్ చేసుకోవాలి. మార్నింగ్ చెప్పారండి, అది మనం క్లియర్ చేసేసుకుంటే ఈ డ్యామేజ్ ఉండకపోతుంది కదా. ఎక్కడో ఆగితే పర్లేదు మనకి. అది పబ్లిక్ మీద పడితే మీకు ఒక్కరోజు కుర్రాడు ఫీజు కట్టకపోతే ఏం చేస్తారు? అంటే టీసీ బయటకు పంపించేస్తా ఉంటారు, లేకపోతే రావద్దంటారు. గవర్నమెంట్గా సపోర్ట్ ఉండదా మీ దగ్గర నుంచి? మేనేజ్మెంట్ చేయండి. ఇప్పుడు ఫోను మీడియా కూడా ఉంది, మాట్లాడండి. 3 చెట్లు దగ్గర చేయండి. మన పొద్దున్న నుంచి మన చెట్లు పడిపోయినాయి. ఇక్కడ చెట్లు 4 డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్, వైరు అంతే ఉండాలి. మీరు చెప్పిన ఆన్సర్స్ కూడా చెప్పండి. కరెంటు పోయిందండి పొద్దున్న నుంచి. ఈ 4 గ్రామాలకి కరెంట్ కట్ అయిందన్నమాట. టైం పడుతుంది. మనం పడిపోయి కాదు, బస్సులో పడిపోయి కూడా
మీడియాకి దగ్గర పెట్టండి. మీడియా మీడియా ఏం మాట్లాడతాను సార్? ఎవరితో మాట్లాడాలి? నేను ఏం మాట్లాడాలి? నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా. నేను అదే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మేనేజ్మెంట్ నుంచి అడుగుతున్నాను. ఏం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను? నేను నా దగ్గర ఉంది సపోర్ట్ నేనే చెప్తాను సార్. నేను ఎక్కడ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ నేను ఎంకరేజ్మెంట్లో ఉన్నదని చెప్పండి. ఎంకరేజ్మెంట్లో ఉన్నాయి కదా, దీని వల్ల ఇంత క్లియర్ చేయలేదు చెట్లు అన్నాడు. నా దగ్గర ఏమి లేదు సార్. నాకు ఎక్కడ పోయిందో నాకు అవగాహన లేదు సార్. మీరు ఎక్కడ ఉన్నాను తీసుకున్న దగ్గర. ఓకే సార్, అది తీయించాలంటే మనమే తీయించేద్దాం. పడిపోయి క్లియర్ చేసుకున్నాను. పడిపోయి సిఐ గారు మాట్లాడతారు. సిఐ గారు మాట్లాడతారు. పండుబాబు గారు, నేను సీఎం మాట్లాడుతున్నాను. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు మీ దగ్గర 4-5 చెట్లు పడిపోయినాయండి ఇక్కడ. మార్నింగ్ ఆల్రెడీ మన ఎంఆర్ఓ గారు చెప్పారు, ఎండిఓ గారు చెప్పారు, దీనివల్ల ఇబ్బంది అవుతుంది. అవునండి. ఇప్పుడు ఒక మాట అది మనం ముందుగా తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ నష్టం జరగబోయేది కదా అని మా ఉద్దేశం. అది మార్నింగ్ చెప్పినప్పుడే మేము రొక్కలా ఉన్న పెట్టుకుని సపోర్ట్ చేసుకుంటే వాడికి అయిపోతుంది కదా. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఆ చెట్లు పడిపోయి వైర్లు డ్యామేజ్ అయినాయి. మీ వాళ్ళు ఏమో మేము తీయమని చెప్పారంట. చెప్తారు మన ఎమ్మెల్యే మాట్లాడారు, మీ వాళ్ళు తీయని చెప్పారంట. సార్ నమస్కారం సార్. కాదు సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దాం కాదు. ఇక్కడ మీ ప్రిన్సిపాల్ గారి తరఫున మనిషి ఆయన వచ్చారండి. ఇప్పుడు ఎవరిని పేరు చెప్పండి. ఆయన పేరు పెదరాజు గారంట. సార్ లెట్ మీ సేఫ్ ఫ్యూ మినిట్స్ సార్ ప్లీజ్. ఏంటంటే ఇప్పుడు మేము మండలం అంతా రిహాబిలిటేషన్ చేసుకోవడం ఒక ఎత్తు, జీబీఆర్ కాలేజీ రోడ్డు మీద రిహాబిలిటేషన్ చేసుకోవడం ఒక ఎత్తులాగా ఉంది సార్. 11:30 నుంచి ఇది 5వ చెట్టు సార్. ఒక్కొక్కటి 30 అడుగులు ఎత్తు, 30 ఏంటంటే 50 అడుగులు ఎత్తులో మీరు దయచేసి ఏం లేదు సార్. దయచేసి మేము 3 నెలలు అయిందండి నోటీస్ ఇప్పటికి 3 ఇచ్చాము. ఇప్పటికీ స్పందన లేదు. మీ అంతటి మీరే ఇది ఎంకరేజ్మెంట్ కదా సార్, అది కన్ఫర్మే కదండి. ఆ చెట్లు మీరు తీసేస్తే మీరు మాకు సహకరిస్తే డిపార్ట్మెంట్కి మేము ప్రజలందరికీ సేవ చేసుకున్నాం. మీరు కూడా ఆ చెట్లు తీయించేయండి సార్ ప్లీజ్. ఆ చెట్లు రాత్రికి తీయమంటలేదు సార్. 10 సార్ ఇప్పుడు ఆగస్టు 18న ఒక నోటీస్ సార్. మళ్ళా తర్వాత నవంబరు దాకా సార్. అవును సార్ కరెక్టే. ట్రాఫిక్ కట్ లేకుండా అంటే సార్ మళ్ళీ పడిపోతుందండి. అలాగే పొద్దు నుంచి 4వ చెట్టు సార్. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఏఈ ఎలక్ట్రికల్, ఏఈ పిఆర్, ఎంసో, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు అందరికీ ఫోటోలు మెసేజ్లు పబ్లిక్ నుంచి మాకు ఇంటెలిజెన్స్ అని ఎక్కడ అని చూస్తే జీబీఆర్ కాలేజీ డిసైడ్స్ అని. మీరు సార్ నాకు తెలిసి క్రోటాన్ మొక్కలు ఇవన్నీ చిన్నవి కాదండి, పెద్ద స్వభావాలు పెద్ద చెట్లే దగ్గరగా ఒక 30 ఉన్నాయి సార్. అవి ఇప్పుడు స్వభావం మరి ఏదో సర్వే చెట్లు అనుకుంటా పెద్దవి. అడుగుల చెట్టు అది. అలాగే ఉంది సార్. ప్రొలాంగ్ చేసుకోండి. రెస్పాన్సిబుల్ ఆన్సర్స్ ప్రొలాంగ్ చేసుకోండి. హలో సురేష్ బాబు, సురేష్ ఆ లైట్ ఒకసారి లేదు. రాజు ఫోన్లో మాట్లాడాలి.
మేనేజ్మెంట్ కోసమే చెక్కు లెటర్ కాబట్టి సార్ ఇది లెటర్ పేరుకోమండి అలా నేను చెప్పాను కొంచెం ముందు సార్, కొంచెం ముందు రండి సార్. థ్యాంక్ యూ సార్. పడిపోయే అవకాశం ఉంది సార్. అయితే అది కానీ పడితే ఆ లైట్లు పైన బరువు అయిపోతే ఎలా వచ్చారు లైట్ చూపించండి ఒకసారి. లైట్ చూపించండి బాబు ఒకసారి. లైట్ కూడా పడిపోయేలా ఉన్నాయి. కూడా పడిపోయేలా ఉన్నాయి. మన వాళ్ళంటే ఇప్పుడు అలాగే కరెంట్ రాదండి. ఏదో పక్క సింక్ కావాలంటే ఎందుకు కొంచెం ముందుకే లైట్ నమస్కారం. ఈరోజు మెంతా తుఫాను కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా అధికార యంత్రాంగం సన్నద్ధం అవడం కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడగలిగాం. కానీ ముఖ్యంగా వరి రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. మరో పక్క మినుము రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. మినుము అయితే సంపూర్ణంగా పాడైంది. ఇవాళ వరి కూడా ఇంకొక 10-15 రోజుల్లో కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇవాళ తుఫాను రావడం వల్ల మొత్తం అంతా పంట నేల కొరిగింది. నేల కొరగడమే కాకుండా ఈ విధంగా మొక్కలు మొలిచే పరిస్థితి కూడా వచ్చింది. ఈ రోజుకే విధంగా మొక్క ఉంది అంటే రేపు ఎల్లుండి కల్లా అన్ని గింజలు ఏదైతే తోడుకున్న గింజలు ఉన్నాయో అన్నీ కూడా మొలిచిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతాంగం దీన్ని ఏ విధంగానూ అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా ఇవాళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన నిబంధనలు పడిపోయిన పంట చేలుకి నష్టపరిహారం కన్నా నీట మునిగిన పంట చేలుకి మాత్రమే నష్టపరిహారం ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఇవాళ ముఖ్యమంత్రి గారు వాటిని అన్నింటినీ సడలించి పెద్ద మనసుతో రైతాంగానికి సహకారం అందించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇంత తీవ్రమైన తుఫాను ఇటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందుకెళ్ళాము అంటే అది ముఖ్యమంత్రి గారి చొరవనే కారణం. అధికార యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేసి, కూటమి నాయకులందరినీ సన్నద్ధం చేసి అందరూ క్షేత్రస్థాయిలో ఉండడం వల్ల ఈ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మనం సురక్షితంగా బయటపడ్డాం. అయినప్పటికీ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మేము అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 1100 ఎకరాల ఆయకట్టిది. దీంట్లో 90% ఈ విధమైన పరిస్థితికి వచ్చింది. అందువల్ల దీన్ని అధికారులు కూడా కోరుకునేది ఒకటే, జరిగిన వాస్తవాన్ని
సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించడంలో మీరు రైతు పక్షపాతిగా వ్యవహరించమని కోరుతా ఉన్నాం. రైతులకు సంపూర్ణ న్యాయం జరగడం కోసం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను సంపూర్ణంగా ప్రభుత్వానికి నివేదించమని కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ప్రజాప్రతినిధులుగా మేమందరం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి రైతుకు న్యాయం జరిగే వరకు మేమందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారి దగ్గర విన్నవిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉదయం మహేంద్రవాడలో పర్యటించడం జరిగింది. మహేంద్రవాడలో ఎక్కడైనా వెన్ను చూసినప్పుడు దాంట్లో 1 మాత్రమే మొలకొచ్చింది కనిపించింది. ఇప్పుడు మెకోవల మండలం పందలపాక ఓలపల్లి గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో పందలపాకలో కూడా వెన్నులో ఎన్ని గింజలు ఉంటే అన్ని గింజలు మొలకెత్తిన పరిస్థితిని చూసాం. ఇక్కడ అదేవిధంగా ఓలపల్లిలో కూడా ఇక్కడ మొలకెత్తింది. అంటే ఈరోజు ఈ 2 రోజులకే ఈ విధంగా మొలకలు వస్తే ఈరోజు వచ్చే వర్షానికి ఇంకొక 2 రోజులు ఇవన్నీ నీటిలో మునుగున్న పరిస్థితిలో పూర్తిగా పంట నష్టం జరిగే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వం దీనిపైన ఆదుకోవడం కోసం సంపూర్ణమైన సమగ్రమైన సర్వే నిర్వహించి పంట లెక్కలు నష్టం లెక్కలు వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు తేల్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. తప్పనిసరిగా రైతాంగానికి న్యాయం చేయడం కోసం మేమందరం కృషి చేస్తాం. ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేల కొరిగిన పంటకి నష్టానికి పరిహారం ఇవ్వడానికి లేకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని దీనికి కూడా నష్టపరిహారం ఇవ్వాలనే దిశగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా రైతాంగానికి అందరికీ హామీ ఇస్తూ మరి గత 2 రోజులుగా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగం కూటమి యంత్రాంగం అత్యద్భుతంగా కృషి చేసింది. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రైతాంగానికి పెద్ద విపత్తు సంభవించింది. 10-15 రోజుల్లో కోతలు వచ్చి పంట చేతికి వచ్చే సమయంలో ఈ విపత్తు వల్ల పెద్ద నష్టం జరిగింది. దాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. క్రాప్ డేటాలో ఉంటుందండి. ఫార్మేషన్ స్టేజ్ ఏంటండి? పాడ్ ఫార్మేషన్ గింజ గట్టిపడే స్టేజ్ అండి. పాడ్ ఫార్మేషన్ స్టేజ్లో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా మనకి ఇబ్బంది సార్. యాక్చువల్ మనకి ఇబ్బంది ఎందుకు వచ్చింది సార్? కొంత ఫ్లవరింగ్ స్టేజ్ టు పాడ్ ఇబ్బంది ఉండదు సార్. ఇబ్బంది ఉండదు సార్ మనకి. ఎంత ఉందండి? అది కూడా బాగానే ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది మనకి రఫ్గా టోటల్? ఇదే సార్ ప్యాడీ 14 కోట్లు వచ్చింది. అవును సార్. metric tons. 11 కోట్లు 67 లక్షలు సార్. రెండు కలిసి 25 కోట్లు కాదు. ఇక్కడ మన ఒక్క మండలమే మనం 760 acres ఎఫెక్టెడ్ ఏరియా చెప్తే పొద్దున కలెక్టర్ మాట జిల్లా అంతా 7,500 hectares అన్నారు. అంటే మాకు రాజధాని ఉంది సార్. ఎక్కువగా మిగిలింది లేదంట. అటు పెరవలి అటు కొద్దిగా పెరవలి బాగా డ్యామేజ్ అండి అని వాడు పెరవలి అటు ఒక 3 మండల్స్ సార్, మనకు 2 మండల్స్ సార్. మిగతా పెద్ద లేదు. అంటే ఇది కాకినాడ జాయింట్ అది గండేపల్లి పెద్దాపురం. నేను అది కరెక్ట్ కాదేమో అంటే ఫిగర్ పెరుగుద్ది అని అన్నాను. పెరుగుద్ది ఛాన్స్ అంటే ఇప్పుడు ఏవో గారు అన్నట్టు ఇక్కడ 3 మండలాలు అక్కడ 2 మండలాలు బాగా దగ్గరికి వెళ్ళిపోండి. అందరూ దగ్గరికి వెళ్ళండి. మీరు కొద్దిగా ఇప్పుడు ఈ మండలం ఒకటి మనకి 25 కోట్లు డ్యామేజ్ అంటే 4 మండలాల్లో తీసుకుంటే 150 కోట్లు ఎక్కువ ఉంటుంది. మీద 150-100
ఇక్కడ రాయవరం అక్కడ ఎంత ఉంటుంది మంది విలేజ్కి వచ్చి 2,000 ఎకరాల మంది ఉంటుంది. మా పొలాలన్నీ కూడా అదండి ఎకరాలు కాదు, ఎన్ని ఎకరాలు మనకి ఆ మండలంలోకి వెళ్ళి ఉంటుంది ఒకసారి చెప్పండి. మన రాయలసీమ మీద వచ్చినాం కూడా ఆవిడ ఇక్కడికి వచ్చి రాయించిందండి. ఇప్పుడు అడిగిన తర్వాత చేస్తాం గడ్డి ఇలా ఈ పక్క ఒక్కొట్టుకుందా ఈ పక్క అంత నిజమే కదా. ఇవాళ ఏదైతే అంతా తుఫాను ప్రభావంతో అనపర్తి నియోజకవర్గంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. మొత్తంగా తీసుకుంటే 4 మండలాలకి సంబంధించి దాదాపు 150 కోట్ల రూపాయల మేరకు పంట నష్టం సంభవించింది అనేది ఒక ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. ఒక్క రంగంపేట మండలంలోనే 25 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మినుములు ఉన్నాయో మినుములు సంపూర్ణంగా నష్టపోవడం జరిగింది. అది దాదాపు దాని విలువ 14 కోట్ల రూపాయలు ఉంది. అదేవిధంగా ఇక్కడ వరి పంట జరిగిన నష్టం తీసుకుంటే దాదాపు 11 కోట్ల రూపాయలు ఉంది. ఇక డెల్టా ప్రాంతాలైన అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలంలో దాదాపు 10,000 ఎకరాలు ఇవాళ నష్టపోయినట్టుగా అంచనాకు వచ్చాం. అదేవిధంగా బిక్కవోలు మండలంలో దాదాపుగా 7,000 ఎకరాలు నష్టపోయినట్టుగా అంచనాకు వచ్చాం. అనపర్తి మండలంలో కొద్దిగా తక్కువగా ఉంది. అక్కడ కూడా దాదాపుగా 6,000 నష్టపోవడం జరిగింది. ఇవన్నీ తీసుకుంటే దాదాపుగా 150 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. ఇది ఈరోజు 4 మండలాలని ఒకసారి పర్యటన చేసి క్షేత్రస్థాయిలో రైతాంగానికి ఉన్న సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలు, అదేవిధంగా భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనే దానిపైన రైతుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించడం జరిగింది. దీన్ని ఒక్కసారి క్రోడీకరించుకొని ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ నష్టం జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి నివేదించాలి. అదేవిధంగా రేపు కూడా పెదపూడి మండలంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయం చేశాం. తదుపరి అటు కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, ఇటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారితో చర్చించి ఈ విషయాన్ని ఒక వాస్తవ దృక్పథంతో ముఖ్యమంత్రి గారికి నివేదించాలి. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని సడలింపులు అవసరం. ముఖ్యంగా ఇక్కడ కౌలు రైతుల సమస్య ఒకటి ఉంది. ఏదైతే ధాన్యం పడిపోయిందో, నేల కొరిగిందో దానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పరిహారం అందించే విధానం లేదు. దాన్ని సడలించి ఇవాళ పరిహారం అందజేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నీట మునిగిన దానికి కూడా పెద్ద మొత్తంలో పరిహారం అందాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ 3 జిల్లాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 3 జిల్లాల్లోనూ కూడా క్రాప్ ప్రీమియం ఏదైతే ఉందో అది వ్యత్యాసం ఉండడం వలన చాలామంది రైతాంగం క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టక అదొక సమస్య ఉంది. చాలామంది ఈ క్రాప్ నమోదు కాలేదు, అదొక సమస్య ఉంది. ఈ అన్ని సమస్యల్ని క్రోడీకరించుకొని నష్టపోయిన రైతాంగానికి ఏ విధంగా నష్టపరిహారం అందించాలనే దానిపైన ఒక సమగ్రంగా ఆలోచన చేయాలి. తప్పనిసరిగా ఎన్ని సమస్యలు ఉన్నా
ఒక సమగ్రమైన విధానం రూపొందించి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ముందుకు వెళతాం. దానికోసం ఈవేళ 4 మండలాల్లోనూ కూడా పర్యటించడం జరిగింది. ఇక్కడ 3 మండలాలకి భిన్నమైన మండలం ఇది రంగంపేట మండలం. ఇక్కడున్న భౌగోళిక పరిస్థితులు, సాయిల్ కండిషన్స్ ఇవన్నీ కొద్ది వ్యత్యాసం ఉంది. ఏది ఏమైనప్పటికీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరిని ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాను. తప్పనిసరిగా రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి. అనపర్తి నియోజకవర్గంలో జరిగిన 150 కోట్ల రూపాయల నష్టం అనేది చాలా తీవ్రమైన నష్టం. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద నష్టం సంభవించి ఉండదు. ఇది మొట్టమొదటిసారిగా ఒక విచిత్రమైన పరిస్థితి కూడా ఇక్కడ. పూర్తిగా పంట చేతికి వచ్చే సమయానికి ఒక 10-15 రోజుల్లో పంట చేతికి వస్తుందన్న సమయంలో ఈ విపత్తు సంభవించడం వల్ల పెద్ద ప్రమాదం వచ్చింది. దీన్ని తప్పనిసరిగా సమర్థవంతంగా రైతుకి నష్టపరిహారం అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. మరి గత 4 రోజులుగా ఏదైతే మెంతా తుఫాను తీవ్రంగా ఈ రాష్ట్రాన్ని కబళించే పరిస్థితులు ఉండడంలో ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, కూటమి నాయకులందరినీ అప్రమత్తం చేయడం, తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారించడం జరిగింది. ముఖ్యంగా ప్రకృతి కృప వల్ల, భగవంతుడి కృప వల్ల అనుకున్న స్థాయిలో తుఫాను కూడా తన ప్రభావం చూపించకపోవడం వలన ముఖ్యంగా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. కానీ రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. రైతులు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో, పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో వరి పండించే ప్రాంతం ఏదైతే ఉందో వరి కానీ అపరాలు కానీ పూర్తిగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా మినుము పంట అయితే పూర్తిగా నష్టపోయారు. అటువంటి పరిస్థితుల్లో వరి రైతులు కూడా దాదాపు 10 రోజులు 15 రోజుల్లో పంట చేతికి వస్తుందనుకునే సమయంలో ఈ తుఫాను ప్రభావం రావడం, దానివల్ల పంట నేల కొరగడం కూడా జరిగింది. పంట నేల కొరగడంతో పాటు కొన్ని చోట్ల నీటిలో మునగడంతో మొలకలు వచ్చే పరిస్థితిని కూడా ఇవాళ చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలి. సత్వరమే రైతు ఎంత నష్టపోయాడు, ఎంత మేరకు నష్టపోయాడు అన్న వివరాలు కూడా అధికారికంగా సేకరించి వ్యవసాయ శాఖ ద్వారా అందించాలనే ఉద్దేశంతో నిన్న ఈరోజు కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది చాలా విపత్కర పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఇటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం మార్గదర్శకాలు ఒక విధంగా ఉన్నాయి, ఇవాళ పంట నష్టపోయిన వాస్తవ పరిస్థితులు ఒక విధంగా ఉన్నాయి. ఈ రెండింటినీ మేళవింపు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మా పైన ఉంది. దానికి తగిన విధంగా ఈ విషయాల్ని, వాస్తవ పరిస్థితుల్ని, మార్గదర్శకాలని రెండూ ముఖ్యమంత్రి గారి మీద ఉంచి అనేక నిబంధనలను సరళీకృతం చేసి ఇవాళ రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే వాస్తవ పరిస్థితులు బేరీజ్ వేయడం కోసం ఎక్కువగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ, సమీక్ష చేస్తూ పూర్తి అవగాహన చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు అంచనా ప్రకారంగా దాదాపుగా 10,000 ఎకరాల్లో పంట నీట మునిగిందైతే, నేల కొరిగిందైతే ఒక అంచనాకు రావడం జరిగింది పెదపూడి మండలంలో. అదేవిధంగా ఉదయం అనపర్తి, బెక్కవోలు మండలాల్లో కూడా పర్యటించడం జరిగింది. మరోపక్క ఇప్పుడు రంగంపేట మండలం కూడా పర్యటన చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి సమీక్షలు చేసుకొని పూర్తి స్థాయిలో నివేదికతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతులకు ముఖ్యంగా ఇక్కడ యజమానులు, కౌలుదారులు అక్కడ కూడా నిబంధనలు సడలించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమస్యల్ని ముఖ్యమంత్రి గారు ముందుకు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునే వెసులుబాటు వస్తుంది. అందుకోసం ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, ముఖ్యంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లు, బీఆర్ఓలు స్థాయి నుంచి మండలంలో ఉన్న అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, జిల్లా కలెక్టర్లు అందరూ వాస్తవ పరిస్థితుల్ని ముఖ్యమంత్రి గారికి నివేదించమని కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా రైతుకి పూర్తి సంపూర్ణమైన న్యాయం చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమానికి ఏడీ అగ్రికల్చర్ గారు, అదేవిధంగా మిగిలిన వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు, ముఖ్యంగా కూటమి నాయకులు అందరూ ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది.
అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని సంపూర్ణంగా నాకు తెలియజేయాల్సిందని మరొక మారు కోరుకుంటూ, ముఖ్యంగా గత 2 రోజులుగా విపరీతంగా శ్రమించి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా చూసిన అధికార యంత్రాంగానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 24/7 పనిచేసి పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించకుండా కాపాడారు. అదే విధమైన చొరవ, స్ఫూర్తి రైతుల విషయంలో చూపించమని అధికారులని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాగా ఉంటుందా? ఎక్కడ చూద్దాం మీ అందరూ దగ్గరుండి చేయించండి. నేను చూసిన దానికి నష్టపరిహారం వస్తుంది, నేను చూడని దానికి నష్టపరిహారం రావద్దని కాదు. వాళ్ళు చూసి సర్వే చెయ్యాలి. నాయకులందరూ ఉంటారు, మీరందరూ కూడా దగ్గర ఉండండి. దగ్గరుండి చేయించుకోండి. మీ సర్వే చేయించుకొని చెప్తే అప్పుడు నేను అవన్నీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తాం. అటు కూడా చూసేస్తాను.
చచ్చండి అక్కడ ఫ్లాష్ చేసాను సార్ మీరు ఉండడానికి దగ్గర రిపోర్ట్ తీసుకున్నాను డీప్ పడ్లింగ్ చేసేసి అది ఇంటికి పడిపోతుంది చాలా ఉంది అయితే ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంటే మా ఊరు వరకునేమో పొలం లెఫ్ట్ సైడ్ ఊరికి అదే సగం బ్లాక్ సాయిల్ ఆ బ్లాక్ సాయిల్లో అయితే నీరు మునిగిపోయి ఉన్నాయండి పొలాలు మాకు అక్కడికి వెళ్తాను పోవాలి ఇది కొంచెం మెరక ఏరియానే డ్రై ఏరియా చెప్పాలంటే అక్కడ అబ్జర్వ్ చేసిందానికి ఇక్కడ అబ్జర్వ్ చేసిందానికి అంటే మా ఊరు కూడా కొంచెం మా ఊరు నుంచి కిందకి వెళ్తేనే బాగా ఆ ఏరియాలో అయితే మన బ్లాక్ సైల్ ఓవలో మునిగిపోయినట్టు అయిపోతుంది ఇదంతా రెడ్ సైల్ తర్వాత నుండి ఇది ఇంకా తయారీకి రాలేదు తయారు అవ్వలేదు తయారు అయిందైతే స్పీడ్గా పడిపోతుంది ఇంకా ఒక 20 రోజులు పడుతుంది 20 నెలలు పడుతుంది కూడా పడుతుందండి ఇంకా పడుకునే మధ్యలో ఇంకా 1 మంత్ పడుతుంది కాబట్టి ఇంకా పడలేదండి కండిషన్ బట్టి హైదరాబాద్లో చూసి కానీ మనం మిగిలిన మండలాల్లో చూసి కానీ 10-15 డేస్ దగ్గరలో అంతా పడుతుంది అయిపోతే గెలబరువు ఉన్న మూలని బీగ ఉరిగిపోతూ ఉంటాయండి తయారైనవి ఇది ఇంకా గెలబరువు రాదండి ఇది మన బరువు నాలుగు మొదలకి కట్టుకుంటుంది మొదలు కట్టుకుంది అదే రావడ పొలం ఇక్కడికి కొద్దిగా సాయిల్ డిఫరెన్స్ మా రంగంపేట కూడా అంటే ఊరు యువతలేమో రెడ్ సైడ్ ఊరికి ఇటేపు వెళ్ళి పత్తి కూడా అంతే కదా పత్తి కాలువకి యువతలేమో రెడ్ సాయిల్ కాలువ కిందంతానేమో మళ్ళీ బ్లాక్ సాయిల్ మా ఊరు ఏంటంటే సందేడు రాయవరం రంగంపేట ఇదంతా కూడా ఇదేంటి హైవేకి ఇటు అటు బ్లాక్ సైడ్ మాదంతా కొంచెం వరకు కనుక్కుంటుందండి బ్లాక్ సైడ్ సార్ లేతగా ఉంది ఆల్మోస్ట్ అంత గ్రీనిష్గానే ఉంది ఒకసారి పోయిందండి అంత ఎంతో అండి రెండోసారి రెండోసారి వేసి 2 అవసరం ఇది బ్రెయిన్ హార్డనింగ్ రెండోసారి వెళ్ళాడండి ఇది తొలిసారి ఎండలకి పోయిందండి రెండోసారి అండి రెండోసారి వర్షాలు పడ్డాక మళ్ళీ వెళ్ళాడు ఇదివరకు లేట్ అయిందంటారా అంత లేట్ అయింది మాకు కొన్ని ఏరియాలు అయితే హార్వెస్టింగ్ చేస్తున్నారండి కొన్ని అయితే అదే దగ్గరలో ఉన్నాయి ఆల్రెడీ అమ్మేసి ఆ టైప్లో ఉన్నాయండి మా ఊరు పొలం ఇది కొంచెం లేకుండా చదువులో ఉన్నారు కదా రంగంపేట వచ్చేస్తాం ముందు పెదరాడని చూసిన రెడీగా ఉంది మేడం ఇందాక ఎంతసేపు పట్టింది మేడం పావు గంటలో చేశారు మీరు ఎందుకు చేయలేకపోతారు నాకైతే అర్థం కాదు ఇప్పుడు వాళ్ళు టెంటేటివ్ ఫిగర్స్ అడుగుతున్నారు మార్నింగ్ రాజమండ్రి కలెక్టర్ గారు అడిగితే ఆవిడ దగ్గర ఉన్న ఫిగర్ తప్పని చెప్పారు పెరుగుతుంది మేడం అది ఇంకా పెరుగుతుంది ఇంకో 2 days అయితే ఇంకా పెరుగుతుంది కాకినాడ కలెక్టర్ గారు కరెక్ట్గా అసెస్ చేశారు ఏలేరు వస్తే డ్యామేజ్ పెరుగుతుంది అంటే ఆయన చెప్పారు ఇంత మేము అందరం మానిటర్ చేస్తుంటే మీరు ఫీల్డ్ లెవెల్లో ఉండి మీరు చేయకపోతే ఎట్లాగంటే నిన్న అంతే చెప్పారు మేడం మీరు కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఇది రెవెన్యూ దగ్గర నుంచి వచ్చిన ప్రొఫెషన్ కూర్చోండి ఇవ్వగారు మన మండలం యావరేజ్ 70% టీసీ ఇంకా లేదండి పైన ఉంది మళ్ళీ ముప్పు కూడా నేను ఇక్కడికి వెళ్ళానండి బలభద్రపురం ఆ ఊర్లో 80% ఉంది
మదనపాకు వెళ్ళారు. మదనపాకులో మొత్తం అంతా అలా పడిపోయింది. అది ఇంకా ఉండి కొద్ది ఎక్కువ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేది. ఇప్పటికే మొలకలు వచ్చేసి 2 రోజులు పోతే ఇంకా మొలకలు వస్తాయి. ఉండదు. 13-18 అనుకుంటున్నాం సార్ మనం. అది కూడా గాలి గట్టిగా ఊపేసిన సార్ ఇక్కడ నుంచి తోడిపోతుంది. అదే ఇంత రైతులు అదే చెప్పారు. 10 నుంచి 15 ఈవినింగ్ ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రైతులు ఫేస్ చేసే ప్రాబ్లం రేపు కింద పడిపోయింది, పాడవుతుంది, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. కష్టపడతాడు, ఏదో ఒకటి చేద్దాం, దాంట్లో కొంత ఈడింగ్ తీసుకుందాం ప్రయత్నం చేస్తారు. కానీ 1కి 3 అంచెలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలా శ్రమ అవుతుంది. మిషనరీ వాడలేరు, మ్యాన్ పవర్ వాడతారు. అదేనండి, ఒక 2,000తో పోయేది 6,000 7,000 అవుతుంది. ఇదంతా బడ్డెను. మీరు మేడం చెప్పినట్టు ఏదో మీకు ఎక్సెల్ షీట్ ఇస్తారు, ఎక్సెల్ షీట్లో యాప్లో అప్లోడ్ చేసేస్తాం అనేది కాకుండా ప్రాక్టికల్ డిఫికల్టీస్ విలేజ్ వైజ్ కూడా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి నా చేతికి ఇవ్వండి. అవి నేను అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో నేను తీసుకెళ్తాను. అంతే తప్పించి మనం ప్రాక్టికల్గా మీరు ఏదో పంపించేస్తే ఆ ఫ్యాక్ట్స్ మీద నిలబడిపోతుంది, ఆ ఫిగర్స్ మీద ఉండిపోతారు. అది కాదు, ప్రాక్టికల్ డిఫికల్టీస్ కూడా పై స్థాయికి వెళ్ళాలి. ఆ ప్రకారంగా డీటెయిల్డ్గా రిపోర్టు తయారవ్వాలి.